బాగా చెప్పు. ఎరా బిజీనా? ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు ఏంటి? బిజీనా పాడా? ఊరికే రింగ్ టోన్ బాగుందని వింటున్నా. నీకు విషయం చెప్తాను వింటావా? చెప్పా. యాదవ్వా, ఇంతకీ ఏ అమ్మాయికి సైడ్ కొడుతున్నావు? నీకెలా తెలుసు బా? ఇదేమన్నా శకుంతలాదేవి పజిలేంట్రా కష్టపడి కనుక్కోవడానికి? ఎక్కడ షో చెప్పు. ఇక్కడే బా, నేను ఆర్బిట్ షాప్ దగ్గర ఉన్నా. సరే వస్తున్నా, అక్కడే ఉండు. సరే.
అమ్మాయిని చూస్తాక నవ్వేస్తుందా? పడిపోయినట్టుంది. నిన్ను చూస్తే నాకు నవ్వు వస్తుందిరా. అంటే నేను నీకు పడిపోయినట్టేనా? అయినా సర్కస్లో సైకిల్ దొక్కే జోకర్ని చూసినా, జూలో జంపింగ్లు చేసే చింపాంజీని చూసినా అందరికీ నవ్వు వస్తుంది. అందులో వింతే ఉంది. ఏంట్రా ఇది? యంగ్ అండ్ హాట్ బావా. ఈ కిందేంటి? స్లైట్లీ ఓల్డర్ ఇన్ అదర్ ప్లేసెస్ బా. అదిరా విషయం. ఆ అమ్మాయి నేను చూసి అందుకే నవ్వింది. సర్లే ఏడవలే కానీ జ్యూస్ ఇప్పిస్తా పదా. సరే బావా. ఆగు, బండి తీయనేరా ఎదవ వాటం వేసుకొని. పావు లీటర్ జ్యూస్ కక్కుది పడితే లీటర్ రక్తం బొక్క అయిపోయింది. ఏంట్రా? జ్యూస్ బాగుంది బా. సూర్య, సమయానికి వచ్చి బ్లడ్ డొనేట్ చేసి మా నాన్నని కాపాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. సూర్య, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకటి అడగచ్చా? విల్ యూ మ్యారీ మీ? నేను కూడా బ్లడ్ డొనేట్ చేశా. ఓ థ్యాంక్ యూ. వాడు బ్లడ్ డొనేట్ చేశాడని పెళ్లి చేసుకోమన్నారు. నేను బ్లడ్ డొనేట్ చేశానుగా, నన్ను పెళ్లి చేసుకోండి, పెళ్లి చేసుకోండి, పెళ్లి చేసుకోండి, పెళ్లి చేసుకోండి, పెళ్లి చేసుకోండి, పెళ్లి చేసుకోండి. వాట్ ఏ రొమాంటిక్ ఫీలింగ్ కదండి. ఐ విల్ మ్యారీ యూ. యారా దోల తీరిందా? నేనేమన్నాను రా అలా కొట్టిస్తుంది? యాదవ్వా, విషయం తెలుసుకోకుండా ఏమీ ఆలోచించకుండా ఎలా పడితే అలా బిహేవ్ చేస్తే ఇలానే కొడతారు. ఇంతకీ తను ఎవరో నీకు తెలుసా? ఎవరు బా? నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. 6 months ప్రేమించుకున్నాం. మా ఇద్దరి విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి నేను నా క్యాస్ట్ నచ్చక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ప్రేమించడానికి కులంతో పని లేదనుకుని నేను నా క్యాస్ట్ గురించి ఎప్పుడూ చెప్పలేదు. పైగా మా ఇద్దరి మధ్య అలాంటి సందర్భం కూడా రాలేదు. క్యాస్ట్ గురించి తన దగ్గర దాచిపెట్టి మోసం చేశాను అనుకుని నాతో మాట్లాడడం మానేసింది. ఎంత కన్విన్స్ చేసినా వినలేదు. ఇంకా నేను సైలెంట్ అయిపోయా. మరి అలాంటి వాళ్ళ కోసం ఎందుకు బా బ్లడ్ డొనేట్ చేయడం? నువ్వు చేయడమే కాకుండా జ్యూస్ అని చెప్పి నా చేత కూడా చేయించావు. యాక్చువల్గా మార్నింగ్ బ్లడ్ కావాలని ఫోన్ వచ్చింది. వచ్చేదాకా నాకు తెలియదు అది ఎవరికి ఏంటి అని. అయినా ఈ సిచ్యువేషన్లో ఎవరున్నా కానీ నేను డొనేట్ చేసేవాడిని. అయినా అమ్మాయి రిలీజ్ అయ్యి పెళ్లి చేసుకుందాం ఉంటుందిగా, ఒప్పుకుని ఉండాలి. నా వల్ల ఈరోజు వాళ్ళకి ఏదో మంచి జరిగిందని రియలైజ్ అయ్యి పెళ్లి గురించి అడిగింది. లేకపోయింటే అందుకే నువ్వు అన్నా. సారీ బా. పర్లేదులే కానీ లంచ్కి వెళ్దాం పదా. జ్యూస్ అని రక్తం లాగేశాడు, ఇప్పుడు లంచ్ అంటున్నాడు. కిడ్నీలు కొట్టేస్తాడేమో. వద్దులే బా, ఇంటికి వెళ్ళి తింటా. సర్లే కూర్చో.